రైట్. నమస్తే. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. సో, హైదరాబాద్‌లో వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి మరి రాగానే ఇక్కడ ఉండటానికి, తినటానికి మరి వసతులను చూసుకుంటూ ఉంటారు అందరూ గూడా. సో, హైదరాబాద్ అంటే మన రాజధాని. రాజధాని రాగానే ఇక్కడ చదువుల కోసం కానీ, అదేవిధంగా ఆహ్, విద్యా వ్యాపారాలు, అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా చూసుకోవడానికి హైదరాబాద్ వస్తుంటారు. కానీ హైదరాబాద్ రాగానే మనకి ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ పడుకోవడానికి అవకాశాలున్నాయి, ఎక్కడ వసతులున్నాయి అన్న దాని మీద ఒక దృష్టి పెడుతుంటారు అందరూ. అయితే హైదరాబాద్‌లో మన అందరి ఇల్లు అంటూ ఒక సెపరేట్ హౌస్ ఉంది. అందరి హౌస్ అంటే ఇక్కడ ఫుడ్ ఫ్రీ, సో షెల్టర్ ఫ్రీ, సో బెడ్ ఫ్రీ, సో అన్నీ ఫ్రీగా ఇక్కడ అందించబడును. సో కాకపోతే ఇక్కడ వంట చేసుకొని, మీ వంట మీరే చేసుకొని, మీరే తిని, మీ కార్యకలాపాలను ఇక్కడ నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అది కూడా కొద్ది కాలం మాత్రమే. సో ఈ అవకాశం అన్నది హైదరాబాద్‌లో కొద్ది ప్రాంతాల్లో ఉంది. సో అంటే ఆయా స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ఆయా వ్యక్తుల సమూహాలు కూడా ఇటువంటి ఇళ్లను నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇతోధికంగా అటు నిరుద్యోగులకు గాను, అదేవిధంగా ఉద్యోగ ఆర్థులకు గాను, అదేవిధంగా మరి ఇక్కడ కొంతకాలం హైదరాబాద్‌లో ఉందాం సో అనుకునే వాళ్ళు కూడా ఒక స్పెషల్ హౌస్ ఇది మన అందరి హౌస్ అంటూ సో ఉన్న పరిస్థితి. ఈ అందరి హౌస్ ఎక్కడుందో కూడా మనం ఒకసారి పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. సో అందరి హౌస్ అనేది ఫస్ట్ దిల్‌సుఖ్ నగర్ రావాల్సి ఉంటుంది. సో దిల్‌సుఖ్ నగర్ వచ్చిన తర్వాత ఇందులో మరి కొత్తపేట, ఈ కొత్తపేటలోని లక్ష్మీనగర్ వచ్చిన తర్వాత ఇక్కడ రెండో వీధి. ఈ రెండో వీధిలో మన వెనక కనిపిస్తుందే అందరి హౌస్. అంటే ఓపెన్ హౌస్ అంటారనమాట. సో ఓపెన్ హౌస్ అనగానే ఇక్కడ మీకు ఎటువంటి రుసుము తీసుకోకుండా, ఎటువంటి ఫీజులు తీసుకోకుండా, ఒక సింగిల్ ఎన్‌పీ కూడా ఖర్చు లేకుండా మీకు అన్నీ కూడా వసతితో సహా, భోజనంతో సహా అన్నీ ఏర్పాటు చేస్తారు. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే మీరు మీ వంట మీరే చేసుకోవాలి, మీరే తినాలి. సో ఈ కండిషన్ అన్నమాట. అట్లా కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండే అవకాశాన్ని కల్పిస్తున్నారు నిర్వాహకులు. ఈ హౌస్‌లో మరి ఎటువంటి ఏర్పాట్లున్నాయి, ఎటువంటి సదుపాయాలున్నాయి, ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది, ఎంతకాలం పాటు ఉండొచ్చు, మరి ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, అంటే రాజధాని వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండేందుకు అవకాశాలను మేము కల్పిస్తున్నామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నమాట. ఒకసారి లోపలికెళ్ళి ఆ విశేషాలను మన ఆంధ్రప్రభ ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం అండి. ఇది మీరున్నది అందరి ఇల్లు. కొత్తపేట, హైదరాబాద్‌లో కొత్తపేట అనే ప్లేస్ ఉంది. అది ఓమ్ని హాస్పిటల్ పక్క సందులోంచి రావచ్చు అది. మీ సేవా సెంటర్ ఎదురుగుండా. ఇది 2006 జూన్ 15 నాడు స్థాపించడం జరిగింది, ఇనిషియేట్ చేయడము. అయితే ఈ పర్టిక్యులర్ జూన్ 15కి 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. అయితే అందరిలో అన్నది ఆలోచన ఇది ఒక్క రోజులో జరిగినది కాదు అది. అయితే ఇక్కడ చిన్నప్పటి నుంచి అది జాయింట్ ఫ్యామిలీలో ఉండడంతో ప్లస్ ఆహారం గురించి అంటే తల్లిదండ్రులు ఆర్థికంగా స్థిరపరులు అవడంతో ఆకలితో ఎక్కువ పరిచయం కాకపోవడము, అందరిలానే పిల్లలానే చక్కగా పెరగడం అంతా జరిగింది. అయితే 1983లో అక్క చనిపోయినప్పుడు మొట్టమొదట తెలిసిన విషయం ఏంటంటే ఒక మనిషి ఉండరు, అంటే మనతో పాటున పుట్టిన వాళ్ళు కానీ వీళ్ళు ఎవరు ఉండరు అనేది ఫస్ట్ అవగాహన రావడము. అంటే చనిపోయే మాట అయితే ఈ జీవితం ఏంటి, ఈ ఆస్తులేంటి, ఈ పేర్లేంటి, అంతస్తులేంటి అని ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి అన్వేషణలోనే మేము ఈ స్వచ్ఛంద సంస్థ వైపు మొగ్గు పెట్టడము. స్వచ్ఛంద సంస్థ ఎందుకంటే, స్వచ్ఛంద సంస్థ అంటే అన్ని లెక్కలు ఓపెన్గా ఉంటాయి కాబట్టి ఏ వ్యవస్థలో నేను సంపూర్ణంగా స్వేచ్ఛగా ఉండొచ్చు అని అంటే స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాల్లోనే ఉండగలనని తెలుసుకుని నేను భారత్ వికాస్ పరిషత్ అనే సంస్థలో వాలంటీర్ కింద ఉండడము, దాని తర్వాత చదువు గురించి టాటా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడము, దాని తర్వాత టాటా ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళిన తర్వాత ఉద్యోగ రీత్యా క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్లో పనిచేయడము. అక్కడ క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ వాళ్ళు జనవరి 18, 19 థాయిలాండ్కి తీసుకెళ్ళినప్పుడు గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ మార్జినలైజ్డ్ అనే కార్యక్రమములో పాల్గొన్నప్పుడు ఒక విదేశీయుడు అడిగాడు, మీరు భారతీయులు అన్నం పంచుకోవడం మీకు తెలీదు అని.
అదేంటి మొదటిసారి ఇల్లు భారతదేశం వదిలి వెళ్ళినప్పుడు మన భారతదేశంలో మీరు ఆహారం పంచుకోవడం తెలియదు అంటున్నాడు ఏంటి అని ఆ, ఆహారం గురించి తెలుసుకోవాలనే ఒకే ఒక ఆలోచనతో ఆ, నేను ఆ సంస్థకి యాజమాన్యాన్ని అడిగాను. నేను ఇలాగా ఆహారం గురించి తెలుసుకోదలుచుకున్నానంటే వారు నేను అడిగిన ఆ, పనిని వాళ్ళు నాకు ఇవ్వకపోవడము, రిజైన్ చేసి ఈ లైఫ్ హెల్త్ రీఎన్ఫోర్స్మెంట్ గ్రూప్ అనే సంస్థని ఏర్పాటు చేయడము, ఆహారం గురించి పనిచేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అప్పటికే నా భార్య కూడా చదువు ముగించుకొని డాక్టర్ అవడంతో గ్రామ స్థాయి తెలంగాణలో ఒక 200 కిలోమీటర్లో నేను ఆ, వైద్యుడి కింద ప్రయాణం చేయడము, అలానే విపత్తుల్లో పని చేయడము, ఇవన్నీ చోట చూసినప్పుడు ఆహారం కొరత అన్నది చాలా ఖచ్చితంగా కనిపించింది. అయితే ఆహారం ఏంటి, కనీసం ఆహారం అందని పరిస్థితులు కనిపించాయి. అప్పుడు వచ్చిన బీజమే మొదటి బీజము అట్టిపండు ద్వారా ఆకలి తీర్చొచ్చు అనే ఆలోచన 2001లో వచ్చింది. అయితే ఒక 4 ఏళ్ళు నడిపాము. అంటే నువ్వు తింటూ పక్కవాడికి పెట్టు అని చెప్పడానికి అది కార్యక్రమం అది. అయితే దాంట్లో మాకు అన్నము అంటే ఆ ఆహారం ఎలా పంచుకోవాలో అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఏర్పడింది. కానీ ఎత్తి అట్టిపండ ఇంకా వేరే ఏమేంటి అని అడిగినప్పుడు తైత్రీయ ఉపనిషత్ తీసుకుని ఒక 32 మంది డాన్సర్లతో ఈ రవీంద్ర భారతిలో ఒక డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టాం. అయితే అక్కడ జరిగింది ఏంటి, ఎవరు డ్యాన్స్ చూశారు, తైత్రీయ ఉపనిషత్ గురించి మాట్లాడారు తప్ప మా ఉద్దేశం నువ్వు తింటూ పక్కవాడికి పెట్టు అని. అప్పుడు 2005 డిసెంబర్ నాడు ఈ ఆలోచన వచ్చింది. అందరిలో అనే ఆలోచన రావడము, అందరూ వారించారు, ఇలా పెడితే కనుక ఇబ్బంది పడతామని వారించినా సరే నమ్మకం ఉంది, ఇది జరుగుతుంది, కుదురుతుంది, అవుతుందనే నమ్మకంతో ఇది జనవరి 23, 2006లో స్టార్ట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. అది దురదృష్టవశాత్తు అన్నే చనిపోవడము, మళ్ళీ మే 18 స్టార్ట్ చేస్తాం అనుకున్నాము. మే 15కి నాన్నగారు చనిపోయారు. సరే అని చెప్పి అప్పుడు జూన్ 15కి స్టార్ట్ చేయాలని డిసైడ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆహారం అన్నది పంచుకోవాలనే ఒకే ఒక ఆలోచన, ఆహారం అనే ఒకే ఆలోచన, అది కూడా 11 గంటల నుంచి 1 గంట వరకు ఎవరు వచ్చినా అన్నం తినచ్చు అనేది యాక్చువల్లీ స్టార్ట్ చేసినది. అంటే ఆకలిస్తుంటే ఆకలితో ఎవరు పడుకోకూడదు అనే ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు నా వంట నచ్చక సార్ మేము చేసుకోవచ్చా అని అడగడము, సరే చేసుకోండి అని చెప్పడము. అయితే వాళ్ళ కిచెన్ వాళ్ళకి పరిచయం అవడంతో మరి రాత్రి తింటున్నాము, మరి పొద్దున ఎలాగని అడగడము, అది క్రమేణా ఇప్పుడు పొద్దున్న 5:30 నుంచి రాత్రి 1 గంట వరకు ఈ అందరి ఇల్లు నడవడం గత 20 సంవత్సరాల నుంచి జరుగుతోంది. అయితే ఇది ఒక ఆలోచన, అంటే నువ్వు తింటూ నీ కుటుంబానికి పెడుతూ నువ్వు 10 మందికి పెట్టచ్చు, అంటే వైద్యుడి కింద నువ్వు ఇలా చెయ్యొచ్చు అనేది ఒక కాన్సెప్చువల్ వర్క్ ఇది. అయితే ఈ ఆలోచనని మాకు 4 ఏళ్ల క్రితము వైజాగ్లో బుక్ స్పేస్ అనే వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. అలానే అన్నమయ్య కేంద్రం వాళ్ళు తిరుపతిలో ఇనిషియేట్ చేసుకున్నారు. అయితే ఇది సరిపోదు. అయితే ఇప్పుడు ఇవాళ ఈ మీడియా ద్వారా మేము మా తరఫున మేము ఒక ఆలోచన కానీ పంచుకున్నందు ద్వారా, అంటే మేము కూడా చేసుకోవచ్చు, 10 మందికి ఇలా పెట్టచ్చు, ఇలాగ మేము మా జీవితంలో రోజువారీ మేము సమాజానికి అందుబాటుగా ఉండొచ్చు అనే ఆలోచన ఎవరికైనా ఈ మన ఆంధ్రప్రభ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో మీకు కనుక ఆలోచన వస్తే తప్పకుండా రండి. మేము ఏదైతే ఆనందిస్తున్నామో రోజు, అంటే ఇది ఎందుకు 100 మంది రారు ఇక్కడ, ఎందుకు నిజమైన ఆకలి వాళ్ళు వస్తారు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళే వండుకుని తినాలి, సరుకులన్నీ పెట్టుంటాయి, అంటే వాళ్ళే వండుకుని తినాలి, మళ్ళీ తిన్న పాత్రలన్నీ కడిగి వెళ్ళాలి. దాని మూలాన ఏమవుతుందనంటే కానీ ఒక ఇంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే పొద్దున్న 5:30 నుంచి 1 గంట వరకు రావచ్చు. ఇక కులమత సంబంధాలు ఏమీ లేవు, ఆర్థిక ఛాలెంజెస్ ఏమీ లేవు, ఇది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఇది అందరిల్లు. ఇది 20 సంవత్సరాల నుంచి బేషరతుగా ఎంతోమంది విద్యార్థులు కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానీ, మనసు దెబ్బతిన్న వాళ్ళు కానీ, చిన్న చిత్తగా సహాయం ఉంటే నాకు బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ రావడం, వాళ్ళకున్న ఇబ్బందులు మాకు చెప్పడం,
మేము మా తరఫు నుంచి మేము చేయగలిసిన సహాయం చేయడం అనేది గత 20 సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఇది ఇక్కడ వచ్చి చూస్తే మీకు ఈ కార్యక్రమం ఏంటో అనేది సంపూర్ణంగా అర్థమవుతుంది. నమస్కారం. రైట్. ప్రస్తుతానికి మనం అందరి ఇల్లులో ఉన్నాం. సో హైదరాబాద్లో మనకు కూడా ఒక ఇల్లు ఉంది అన్న భావన కలిగిస్తుంది. ఇక్కడ అన్నం పెడుతుంది. సో కాసింత విశ్రాంతి దొరికేలా ఒక చోటునిస్తుంది. అయితే లైఫ్ అండ్ హెల్త్ రీఎన్ఫోర్స్మెంట్ అని దీనికి సంబంధించిన కాన్సెప్ట్ తోటి ఒక సంస్థగా ఏర్పాటు చేసి ఈ సంస్థ 10 మందికి ఉపయోగపడాలి, లక్షలాది మందికి ఉపయోగపడాలి అన్న కాన్సెప్ట్ తోటి సో అందరి ఇల్లును ఇక్కడ ప్రారంభించారు. దాదాపుగా 20 ఏళ్లకు పైగా నడుస్తున్న క్రమం. అయితే దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు డాక్టర్ వింజమూరి సూర్యప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని ఒకసారి పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. అంటే సుపరిచితులే, కానీ మన ఆంధ్రప్రభ ప్రేక్షకులకు ఒకసారి ఎక్స్క్లూజివ్గా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. సూర్యప్రకాష్ గారు, డాక్టర్ గారు నమస్తే. వెల్కమ్ టు ది స్టోరీ అండి. నమస్కారం. అంటే మనం ఉండడం అనేది తొందరగా తెలియడం వలన మనిషి ఏది శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు, అంటే మనిషి శాశ్వతం కాదు కానీ పని శాశ్వతమైన పని చేసిపోవాలి మనం. అయితే శాశ్వతంలో ఏది ముఖ్యమో అని ఆలోచించినప్పుడు మనిషి ఆహారం అనేది అందుబాటులో ఉండాలి బేషరతుగా. అంటే చీమలకిను పక్షులకి అందుబాటు ఉన్నట్టు మరి మనుషులకి ఎందుకు అందుబాటులో లేదు? మనిషి కూడా సహజంగానే వచ్చి తినేటట్టు ఉండాలి కదా. అది కుదురుతుందా అనే ఆలోచనలో జరిగిన వ్యవస్థ ఇది. మరి ఈ స్ఫూర్తి ఎట్లా వచ్చింది? ఈ హౌస్ ఒకటి స్టార్ట్ చేయాలి, ఇది అందరి ఇల్లు, అందరిది అన్న పదం కొందరికే ఇక్కడ ఆపాదించబడుతుంది. మనకంటూ ఒక ఇల్లు ఉంది, అన్నం పెడుతుంది, వెళ్ళినప్పుడు కొంచెం విశ్రాంతి కలిగిస్తుంది అన్న కాన్సెప్ట్ చాలా బాగుంది. అయితే మరి గడిచిన ఏళ్ళుగా అంతకుముందు అసలు స్టార్టింగ్ అసలు మీకు ఎలా స్ఫూర్తి వచ్చిందంటారు? ఏ సంఘటన మీకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? ఇందాక వివరించినట్టు అంటే వ్యక్తిగతంగా అంటే కుటుంబ రీత్యా ఎంతోమంది నా అన్న వాళ్ళు చనిపోవడము, రెండోది డాక్టర్ కింద నేను విపత్తుల్లో పనిచేయడము, అండ్ యాజ్ ఎ సోషల్ వర్కర్ కింద నేను మన శివాజీనగర్ స్లమ్ ముంబైలో కానీ అలానే ఎన్నో అంటే లేని చోట్ల, అంటే కనీస వసతులు లేని చోట్లలో ఉండేసరికి ఒకళ్ళకి ఉండడం ఇంకోళ్ళకి లేకపోవడం అంటే ఏంటి అనే ప్రశ్నే నన్ను వేధించడం వలన నేను క్రమేణా అంటే ఇది అందరూ అనే భావంతో ఉండాలి కదా. అంటే ఒక మనిషిని ఇంకో మనిషిని గుర్తించేప్పుడు కులం చూసో, మతం చూసో, ఆస్తి చూస్తో, లేకపోతే వాడి పవర్ చూసో కాకుండా ఒక మనిషి మనసున్న మనిషి అని చెప్పి చూసి ఎందుకు రిలేట్ కారు? ఒక మనిషి కనీస అవసరాలు అందాలి అని అంటే ఎందుకు ఇన్ని షరతులు ఉన్నాయి? ఆ షరతులన్నీ కాకుండా, నినాదాలు కాకుండా సమాధానం వెతకడంలో ఈ అందరిల్లు అనేది రావడం జరిగింది. నేను మన సంస్థ ద్వారా ఈ ఆలోచన ద్వారా అందరిల్లు పెట్టడం అనేది వాస్తవమే, కానీ ఇది నా ఒక్కడితో జరుగుతుందనేది అబద్ధం అవుతుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు నా భార్య ఆర్థికంగా నాకు సపోర్ట్ చేయడము, తన సంపాదన ఏదైతే ఉందో బేషరతుగా ఇవ్వడము, మిత్రులు ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళు నాతో పాటు నడవడానికి వాళ్ళు ఒప్పుకోవడము, అలానే ఏ విధంగా నాకు సంబంధం లేని వాళ్ళు కూడా ముందరకు వచ్చి మేము నీతో ఉంటాము, నీలా చేయలేకపోవచ్చు కానీ నీతో ఉంటామనే వాళ్ళు కూడా, అంటే మనం ఇన్నేళ్ళు 43 ఏళ్ళ నుంచి చేస్తున్నాను కాబట్టి ఇది నేను చేస్తున్నా అనడం అబద్ధం అవుతుంది. ఎంతోమంది కనిపించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దీని వెనకాల, కానీ వీళ్ళందరూ ఆలోచన వాళ్ళకి నచ్చింది. ఎందుకంటే ఇది ఎవరి సొత్తు కాదు, ఏది ఎవరి సొత్తు కాదు. నీది ఏది అని అంటే నీ శ్వాస ఒక్కటే నీది, తక్కినవన్నీ అబద్ధం. నీ శ్వాస ఒక్కటే నీదైనప్పుడు మరి ఇన్ని అబద్ధాలు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? నాకు ఒక ఆస్తి ఉండాలి, నాకు ఒక కారు ఉండాలి, నాకు ఒక బ్యాలెన్స్ ఉండాలి, అలసిపోతాం కదా. అందుకని ఇప్పటికి కూడా మేము అద్దెంట్లోనే ఉంటాము. మేము మాకు సొంత ఇల్లు అనేది ఏం పెట్టుకోలేదు మేము, ఎందుకంటే సంపాదన ఉన్నట్టు సమాజానికి ఇస్తున్నాము. అందు గురించి మాకంటూ మేము ఎప్పుడు పనిచేయలేదు. అంటే మీరు అందరూ నా వాళ్ళే అనిపిస్తుంది నాకు అంటే నా ద్వారానే నా ఇంటి పేరు కులం సంబంధించిన వాళ్ళే నా వాళ్ళు అనే భావన ఎప్పుడూ లేకుండా నాకు.
సో నేను అలా పెరిగాను, ఆలోచన అలా ఉండేసరికి సరదాగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది, సంతృప్తిగా జీవిస్తున్నాం అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఈ సంతోషం ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఏమీ లేకపోవడంతోనే అన్నీ మనం అవుతాయి. ఎప్పుడైతే ఇది నాది అనుకుంటామో ఎంతోమందిని దూరం పెడతాం మనం. అంటే సరే దగ్గర రాలేరు. ఎందుకంటే నువ్వు చాలా డబ్బున్నవాడురా వాడు, మనతో ఎక్కడ కలుస్తాడంటారు. వాళ్ళు కూడా చూస్తారు. వాడికి ఏం లేవు, మనం ఇస్తే కానీ వాడు బ్రతకలేడు, వాడిని అక్కడే ఉన్నియాలి అని కూడా ఆలోచన రావచ్చు. అందు గురించి ఈ సంఖ్య ఎక్కువ. అంటే మనలాగా ఆలోచించే వాళ్ళు భారతదేశంలో 80% వాళ్ళు నాలాంటి వాళ్ళే. అంటే ఒక భార్య, పిల్లలు, ఉన్న దాంతో ఉండడం, సంతోషంగా ఉండడం, నన్ను ఇబ్బంది పెట్టకుండా, నేను ఆఫీస్కి తేలిగ్గా వెళ్ళి వచ్చేటట్టు, ఏం యాక్సిడెంట్ కాకుండా, నాకు పిల్లలు బాగా చదువుకొని, నేనున్న దాంట్లో అప్పుడప్పుడు పండగ చేసుకొని, అప్పుడప్పుడు సినిమాలకి వెళ్ళి అలా ఆలోచించే సంఖ్య ఎక్కువ అండి. కానీ ఈ సామాన్యుల మూలాన్ని మేము ఇంత గొప్పవాళ్ళు అయ్యామన్నారు. గొప్పవాడు ఎప్పుడూ గ్రహించడు. అతను అనుకునేదల్లా నా తెలివితేటలతో నేను జయిస్తాను అనుకుంటాడు. కానీ ఎంతమందిని ఇబ్బంది పెడితే నేను అంత పెద్దగా అయ్యాను అన్నది వాడు అర్థం చేసుకోడు. అతని వాళ్ళ అదృష్టం అది, ఇది మన అదృష్టము. అదృష్టం ఉన్నవాళ్ళు అందరి ఇంటికి వస్తారండి, అర్థం చేసుకుంటారు. ఇది వసుదైక కుటుంబం అన్నది మరి వినిపిస్తోంది, కనిపిస్తుంది మీ మాటలలో. ఈ వసుదైక కుటుంబంలో ఉన్న అందరి ఇల్లు, సో ఇల్లు అనగానే రెంటు, కరెంటు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ఖర్చులు, రోజు రేషన్ బియ్యం, లైక్ ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కదా. ఈ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటంటారు? నాకు ఇప్పుడు ఈ ప్రశ్న 20 ఏళ్ళు నాకు అడిగే ప్రశ్నే ఇది. ఇది డబ్బుతో నడిచే పని కాదు. ఇది ఇప్పుడు వారు కూర్చున్నారు నా పక్కన, వారు కొత్త డైనింగ్ చైర్స్ తెచ్చుకున్నారు, తనకున్న డైనింగ్ చైర్స్ ఇచ్చారు. అందుకోసం మీరు ఇందాక తీసుకొచ్చిన చైర్ వారిచ్చింది. ఆయన పక్కన ఉంటారు, ఆయన కావాలంటే ఎవరికో ఇచ్చేయచ్చు. ప్రకాష్ అవసరమా అన్నారు, మా నలుగురం వెళ్ళాం తెచ్చుకున్నాం. అలానే మీరు ఈ ఒక్కొక్క వస్తువు మీరు ఇక్కడికి వస్తే ఆ వస్తువు వెనకాల మనిషి కనిపిస్తాడు. ఇది క్యారమ్ బోర్డు, ఇది బోర్డు కాదు. ఈ క్యారమ్ బోర్డు పనికి రాకపోతే మేము దీనికి బోర్డు కింద కన్వర్ట్ చేసుకున్నాం. అంటే ప్రతిదీ కొనాలనే ఆలోచన అనేది తప్పు. ఉన్నదాన్ని వాడుకోవడం తెలియాలి తప్ప ఇది ఎవరికో చూపించడానికి చేయట్లే కదా. అంటే ఇక్కడ ఫన్నీగా అని అంటలేదండి. ఇప్పుడు మామూలుగా మన ఇల్లు అనగానే నా వాటా ఎంత, నా ఆస్తి ఎంత అంటున్న రోజులు, మరి ఈ రోజులలో ఈ కాన్సెప్ట్ నడిపిస్తున్నారంటే మీకైనా 20 ఏళ్ళుగా, మరి 20 ఏళ్ళుగా ఈ కాన్సెప్ట్కి ఏమన్నా ఎక్కడన్నా తేడా అనిపించిందా? ఎక్కడన్నా వ్యత్యాసాలు అనిపించాయి? ఇది ఎవ్వరు పెట్టినా కింగ్లు అండి. ఎందుకంటే మీరు లోపల రాగానే మీ ఇల్లు అయిపోయింది కదా. ఇప్పుడు బయట నాకు అనుకోవచ్చు నాకు ఇల్లు లేదని, ఇక్కడికి వస్తే మీ ఇల్లు అయింది కదా. అది అనుకోవడంలో ఉంటుంది. ఇప్పుడు మనం గుడికి వెళ్తాం, తిరుపతి ఎవరిది? అలానే అంటే మస్జిద్కి వెళ్ళాము, మక్కాకి వెళ్ళాము, ఎవరిది అది? అంతే. ఆ భావన మీలో ఉండాలి. బస్సు ఎక్కుతాం, గవర్నమెంట్ బస్సు ఎక్కుతాం, అది ఎవరిది బస్సు? అది మంది. దాన్ని మనం బాగు చూసుకోవాలి కదా. అది ములానే మనం తిరుగుతున్నాం మనం. సో ఎసెన్షియల్లీ మన అనే భావన వచ్చినా అప్పుడు తప్పులు జరగవు. ఇప్పుడు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? అది మన కాదనుకుంటున్నాం, అది విలాస వస్తువు అనుకుంటున్నాం, అందుకు తప్పులు జరుగుతున్నాయి. ఎప్పుడైతే నా అనుకుంటాం, ఆ అమ్మాయి నడుస్తోంది, ఆమె నా చెల్లో, పిన్నో, అక్క అనుకుంటాము, ముట్టుకోం కదా, తప్పు ఆలోచన రాదు. ఇప్పుడు మనది కాదు కాబట్టి మన ఆ చూపు అలా ఉంది. అందరూ మన వాళ్ళు ఉన్నప్పుడు మన చూపు మారుతుంది. మన చూపు బట్టే మన ఆలోచన బట్టే మన పని బట్టే మన జీవితం. ఈ ఈ ఇది నా ఆలోచన, ఇది అందరిలో అనేది నా ఆలోచన. అందుకని నేను పెద్దగా కితాబులు చెప్పక్కర్లే. అందరూ అనగానే అన్ని కులాలు వచ్చారు, అన్ని మతాలు వచ్చారు, అందరూ వచ్చారు. ఇది ఎవరి సంబంధం లేదు. ఏ పాలిటిక్స్కి సంబంధం లేదు, ఏ కులానికి సంబంధం లేదు, ఏ డబ్బుకి సంబంధం లేదు. మీ ఇష్టము. ఇక్కడ వచ్చేవాళ్ళు ఇక్కడ మా ఇంట్లో చేసుకుంటున్నామంటే తెస్తామంటారు, వాళ్ళు తెచ్చింది వాళ్ళు వండుకొని సరదాగా ఇచ్చిపోతారు. సో ఇది నాది అనుకుంటే ఎన్నో విషయాలు అవుతాయండి. నాది కాదనుకున్నప్పుడే యాక్చువల్లీ ఎప్పుడైతే మీరు సంపాదన మొదలెడతారో, ఎప్పుడైతే ఆస్తి కూడబెడతారో మీరు బానిస అవుతున్నారని మర్చిపోతున్నారు. మీలోనే ఒక విభేదం ఏర్పడుతోంది. నాన్న చనిపోతే కనుక ఈ ఆస్తి ఎవరికి ఇస్తాడు? నాకు ఇస్తాడా, నీకు ఇస్తాడా, ఎంత మాట ఇస్తాడు? వాడు నాన్న బ్రతికుండగా నేను ఆయన ఎప్పుడు పోతారు అనే ఆలోచన ఉంటే ఎట్లా? తప్పు కదా అది. అది ఆస్తి లేదే అనుకోండి, మ్యాక్సిమం ఏమనుకుంటారు, అన్నం పెట్టాడు, చదువు చెప్పాడు, కానీ ఏ ఆస్తి సంపాదించలేదంటారు. పోయింది. నీకు నేను పెంచుతాను, బ్రతికించడానికి నీ దారి చూపిస్తానన్నాను, కానీ నీకు ఆస్తులు ఇస్తానని ఏమి మనం నోట్లో రాయలే కదా. ఈ ప్రాసెస్లో మనం ఇబ్బంది పడుతున్నాం. మనం ఇవన్నిటికీ స్వేచ్ఛ అయిపోయింది. ఇది స్వేచ్ఛకి నాంది అండి. అందరిలో అనేది స్వేచ్ఛకి, అంటే ఆలోచనే ఎంత అందమైన ఆలోచన.
ఇల్లు అన్న కాన్సెప్ట్ చాలా అందంగా ఉంది. అందమైన జీవితంలో ఇటువంటి ఇల్లు కావాలి, ఇళ్ళలోకి రావాలి. బానే ఉంది. సో, పుట్టినిల్లు, మెట్టినిల్లు అన్న పదాలు కూడా మనం వింటున్నాం. సో, మరి నేటి యుగంలో టెక్నాలజీ కూడా మనం అనుభవిస్తున్నాం. సో, నెట్ సదుపాయం ఉందా లేదా అన్నది నా ప్రశ్న. నెట్ ఇల్లా కాదా అన్నది. నెట్ లేదు. నెట్ లేదండి. నెట్ అంటే మీరు నెట్ ఉందా అంటారా? నెట్ ఇంటర్నెట్ అంటున్నారా? ఇంటర్నెట్ లేదండి. లేదు, ఇంటర్నెట్ లేదు. పెట్టలేదు. ఇప్పుడు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలోని ప్రజలు దాదాపు 6-7 కోట్ల మంది ప్రజలు వారందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు ఈ ఆంధ్రిల్లు గురించి? జీవించండి, తెలుసుకోండి, మీ మీ విలువ పెంచుకోండి. అంటే విలువ మీరు ఇల్లుతోనో, ఆస్తితోనో, బంగారంతో కాదు. మీరెవరు? మిమ్మల్ని చూసినప్పుడు ఎంతమంది మిమ్మల్ని చూసి ఆనందిస్తున్నారు? ఎంతమంది ఇది నా వాడు అని అనుకుంటున్నారు? ఎంతమంది మిమ్మల్ని చూడగానే తల తిప్పేస్తున్నారు? ఇవన్నీ మీరు గమనించాలి. అంటే మనకి మన ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలి అనంటే, నేను ప్రతిరోజు ఎదగాలి అనుకోవాలి. ప్రతిరోజు మనం సాని పెట్టుకోవాలి, షైన్ చేసుకోవాలి. అందుగురించి నీరు రఫ్ స్టోన్ మీద వెళ్తేనే అది స్మూత్ అవుతుంది. అందుగురించి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కూడబెట్టుకోవడం కంటే పంచుకోవడంలో అద్భుతం ఉంటుంది. మీరు పంచుకుంటేనే 10 మంది నీతో ఉంటారు. నువ్వు పంచుకోలేదో నువ్వు పెద్దవాడవుతావు, గొప్పవాడవుతావు, కానీ ఎంతోమందికి దూరం అవుతావు. నువ్వు ఎప్పుడైతే పంచుకుంటావో, నువ్వు 10 మందితో కలిసి ఉంటావో, మొత్తం ప్రపంచం నీలో ఉంటుంది. ఇంకా ఇంతకంటే ఆస్తి ఉందండి. ఇంతమంది మిమ్మల్ని చూడగానే బాగుండాలయ్యా అని ఒక్క మాట అన్నారు చాలు కదా. డబ్బులు ఎక్కర్లే, అయ్యా బాగుండు, జాగ్రత్తగా ఉండు, సంతోషంగా ఉండు అని అనేవాళ్ళు మనకి ఎంతమంది ఉన్నారు. మనల్ని అలాగా బాగుండాలి మనసారా దీవించే వాళ్ళు సంఖ్య తగ్గుతున్నారా అంటే నీలో ఎక్కడో తప్పు అవుతుందన్నమాట. సంఖ్య పెరుగుతున్నారా అంటే నీ జీవితం కరెక్ట్గా ఉందన్నమాట. అది మీరు అంచనా వేసుకోండి. ఇది ఒక్క రోజులో జరిగే విషయం కాదు. సడన్గా నిన్నటి వరకు దౌర్జన్యంగా దోచుకొని వాళ్ళ నుంచి ఉంటానంటే నమ్మరు. ఎందుకంటే సమాజం అంత అంత గుడ్డిది కాదు. సమాజం చూస్తుంది. ఇది నేను 43 ఏళ్ళ నుంచి చేస్తున్నాను కాబట్టి అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఈయనకి ఏమి ఇచ్చినా సమాజానికి అందుతుంది తప్ప ఆయన జాబ్లో ఏమి వెళ్దు, ఆయన తనకి ఏం చేసుకోడు. అందు గురించి మనం నడవాలి అన్నది సమాజం కూడా గ్రహించింది అది. ఎందుకంటే చేస్తున్న పని 43 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. ఇది మొదటి పెరగడమే మనం ఇలా పెరిగి ఆలోచించామనుకోండి, అందరూ ఎదుగుతారు, అందరూ బాగుంటారు. అందరూ బాగుండాలి అంటే పంచుకోవాలండి, తెలుసుకోవాలండి, ఓర్పు ఉండాలండి, అండ్ ఇచ్చే గుణం ఉండాలి. ఇది నా మాట. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే నిరాశ్రయులు, మరి నిర్భాగ్యులు, అదేవిధంగా అనాథలు, వృద్ధులు లేదా ఉద్యోగం లేని వాళ్ళు, సో అదేవిధంగా కుటుంబాల నుంచి కూడా వైదొలిగిన వాళ్ళు, వీళ్ళకి ఇచ్చే మీరు మెసేజ్ ఏంటంటారు? మన అందరి ఇల్లు నుంచి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు వాళ్ళందరికీ? ఇప్పుడు మీరు సింగపూర్లో ప్రయాణం చేస్తుంటే వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంత అపార్ట్మెంట్కి అనుకున్నా అపార్ట్మెంట్ డోర్ కింద పబ్లిక్ ఓపెన్ పెట్టాలని రూల్ ఉందండి. అంటే సపోజ్ ఒక పెద్ద అపార్ట్మెంట్ ఇవ్వడానికి కట్టాడు అనుకోండి, మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళరు. పబ్లిక్ ఆ అపార్ట్మెంట్ మధ్యలోంచి వెళ్ళడానికి దారి ఉంది, వాళ్ళకి యాక్సెస్ ఉంది. అందు గురించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను చేసే పని మూలాన ఎంతమందికి మనం దూరం అవుతున్నామో అని గ్రహించి, ఎవరైతే ఇలాగా నాకెవరు లేరనే భావం ఉన్న వాళ్ళందరూ ఒక్కటే ఆలోచన పెట్టుకోవాలి. అంటే గాలి, వెలుతురు, భూమి, ఆకాశం ఏదైతే ఉందో దానికి కులమత భేదాలు లేవు, ఎండకి ఏం లేవు, మనలో ఉన్నాయి. అలాగా కులమత భేదాలు పెట్టుకుని ఉంది లేదు అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని దూరం పెట్టండి. వాళ్ళతో మీరు సై అనకండి. ఎందుకంటే వాడు మాట్లాడమే కులం మాట్లాడుతున్నాడు. నీకు ఇబ్బంది పడ్డావు, నీకు ఎవరు సాయం చేస్తున్నాడు? కులం పెట్టుకుని ఏం చేయట్లేదు, వాడు మనసు ఉంది కాబట్టి చేస్తున్నాడు. అలాంటి మనుషులు దగ్గర తీసుకోండి. కులంతోనో, కలర్తోనో, డబ్బుతోనో అలా కాదు. మనిషిని ఒక మనసుతో ఆలోచించాలి. ఈ మనసు ఏంటి, ఈ మనిషి ఏంటి, అందు గురించి ఎవరైతే నాకు ఎవ్వరూ లేరు అనుకుంటారో వాళ్ళకి ఎప్పుడు మేమున్నాము, మా దగ్గర రావచ్చు, మేము అందుబాటులో ఉంటాము, మేము చేయగలిసింది చేస్తాం. అంటే వాళ్ళకి ఉన్న సమస్యలన్నిటికీ సమాధానం చెప్తామనట్లేదు. కానీ ఈ ఆలోచన మనిషి ఎప్పుడు నాకు ఎవరు లేరు అనుకోకూడదండి. అలా అనుకున్న వాళ్ళందరూ ఎప్పుడైనా రావచ్చు, మేము అందుబాటులో ఉంటాము. ఇక్కడ అంటే వన్స్ దే స్టెప్ ఇన్, ఒకసారి వచ్చిన తర్వాత మరి నిరుద్యోగులు కానీ, అదేవిధంగా నిరాశ్రయులు కానీ, ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టబడిన వృద్ధులు కానీ, అదేవిధంగా కుటుంబాల నుంచి కూడా వారు ఒకవేళ వైదొలిగిన వారు కానీ, మిగతా ఇంకేమంటారు ఆర్ఫన్స్ కానీ, సో వీళ్ళకి ఇటువంటి ఇక్కడ ప్రొవిజన్స్ ఉన్నాయంటారు? అంటే కేవలం అన్నం పెట్టేసేసి పంపించడమేనా, ఇంకేమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా అన్నది ప్రశ్న. ఇక్కడ ఎంతోమంది అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆ మాటే ఉండదండి.
ఇక్కడ ఎవరో లేరు అనుకున్న వాళ్ళు నన్ను చూడగానే వాళ్ళ బ్రదర్ కిందనో, లేకపోతే వాళ్ళ అంకుల్ అనో, లేకపోతే తాతగారనో వాళ్ళు నన్ను ఏ విధంగా చూస్తారో ఆ భావంతోనే పిలుస్తారు తప్ప అందరికీ వాళ్ళకి ఆ భావనే ఉంది ఇక్కడ మొదట. రెండోది ఇంతవరకు నిజంగా వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ ఇబ్బందుల నుంచి రాలేదు అనే వ్యవస్థ లేదు ఇక్కడ. అందరినీ మనం బయట తీసుకురాగలిచాం. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే మేము ఎంత చేయగలం అంతే చేయగలం కానీ వాళ్ళు అనుకున్నంత చేయలేకపోవచ్చు. అందుగురించి నిరాశ చెందకుండా కలిసి మాట్లాడుకోవచ్చు ఎన్నో విషయాలు. అది మేము చేసేది. కొన్ని వాళ్ళకున్న సమస్యలు చాలా పెద్దవనుకోండి, మేము ఒక్క మాటతో వాళ్ళకి ఎలా ఇస్తాము? ఎన్నో సంవత్సరాలు జరిగిన తప్పది. అందుగురించి కానీ ఇలాంటి ఆలోచన మనకు స్ప్రెడ్ అవుతోంది. ఇప్పుడు ఆరిటికేలో ఎవరో స్టార్ట్ చేసుకుంటున్నారు, వికారాబాద్లో స్టార్ట్ అవుతోంది, అలానే వైజాగ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, తిరుపతిలో ఆల్రెడీ ఉంది. సో స్టార్ట్ అయింది థాట్, ఇది అందరైన భావన ఉండాలనే థాట్ ఆల్రెడీ బిగిన్ అయింది. ఇట్స్ విల్ స్ప్రెడ్ స్లోలీ. అది అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అందరి ఇల్లు అన్న కాన్సెప్ట్ సో ముందు ముందు అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా రాబోతుందా, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపించే అవకాశం ఉందా, ఎలా ఉందంటారు భవిష్యత్తు కార్యాచరణ? అంటే ఇది ఇది సహజంగా పెరగవలసిందే. ఇది అంటే ఎవరినో ఉద్ధరించడానికి ఈ కార్యక్రమం చేయడానికి లేదు. ఇది సంపూర్ణంగా నమ్మిన వాళ్ళే స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు శారదా వాత్సవి అని ఆవిడ స్టార్ట్ చేసుకున్నారు. ఆవిడ వైజాగ్లో స్టార్ట్ చేసుకున్నారు. బుక్ స్పేస్ అని చెప్పి స్టార్ట్ చేసుకున్నారు. ఈ ఆగస్ట్ 13కి 14 ఏళ్ళు 4 ఏళ్ళు నిండుతాయి ఆ సంస్థ. అది వాళ్ళు నచ్చిన పేరే పెట్టుకున్నారు, కానీ కాన్సెప్ట్ ఇదే. దాని మూలన ఆవిడ నాకు నిన్న రాసిన మెసేజ్ ఏమన్నారంటే, పంచుకోవడంలో ఇంత ఆనందం ఉందని నాకు తెలియలేదు ప్రకాష్, ఇప్పుడు తెలిసిందే అన్నారు. అంటే ఇచ్చే దాంట్లో పంచుకోవడంలో ఉన్న ఆనందం ఈ అందరిల ద్వారానే వస్తుంది. పెద్ద మనసు ఉన్న వాళ్ళు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, యాక్టర్లు కానీ ఎవరైతే ఇది చూస్తున్నారో, మీరు ఇది వచ్చి ఒకసారి మాతో సంప్రదించినా, మీరు వచ్చి మమ్మల్ని మాట్లాడమన్నా మాకు ఎలాంటి షరతులు లేవు. మేము సామాన్యులము, మేము అందుబాటులోనే ఉంటాం. ఎందుకంటే ఇది అద్భుతమైన ఆలోచన, ఇది అందరూ చేసుకోవాల్సిన ఆలోచన. మొత్తం పొద్దు నుంచి రాత్రి వరకు లేకపోయినా కొన్ని గంటలతోనే మొదలెట్టచ్చు. అనుభవం ద్వారా మళ్ళీ పెంచుకోవచ్చు. కానీ చెయ్యండి. పక్కవాడికి అన్నం పెట్టాలనే ఆలోచనే అద్భుతం అండి. బేషరతుగా అన్నం అందాలన్నదే అద్భుతం. అలాగా ఎవరికి వాళ్ళ ఏరియాస్లో ఇలా ఆలోచిస్తే సమాజం ఇట్లా ఉంటుందండి. అంటే ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, అది ఇక్కడ ఆచరించి చూపిస్తున్నారు, బాగుంది. సో మరి వీటితో పాటుగా కొంత ఏమంటారు మానసిక ఉల్లాసం, అదేవిధంగా పండుగలు, మరి పుణ్యదినాలు, పర్వదినాలు ఈ రోజులలో ఏమైనా స్పెషల్ ఉంటుందంటారు అండి? మ్యామ్ నాట్ ఇన్ ఫుడ్ స్పెషల్ కాదండి, ఏమన్నా వారికి ఏమన్నా ఉల్లాసపరిచే కార్యక్రమాలు లాంటివి? ఇది ఎంటర్టైన్మెంట్ సెంటర్ కాదు ఫస్ట్. రెండోది ఏంటంటే మీకు ఏమో దివాళీ, క్రిస్మస్, రంజాన్ అట్లా, మాకు రోజు అవి. ఎందుకంటే మీరు ఎప్పుడు వచ్చినా, మీరు పండగ పూట ఎప్పుడు చూసినా రోజు వస్తారు కదా, మాది రోజు వస్తారు ఇక్కడ. అందుకని రోజు మాకు రంజానే, రోజు క్రిస్మసే, రోజు సంక్రాంతి మాకు. అందుగురించి మాకు పండగ అనేది మాకు రోజు అన్నది. అంటే మాకు మీరు ఏ సమయంలో వచ్చినా, మీరు ప్రేక్షకులు ఏ సమయంలో వచ్చినా 10 మంది భోజనం చేస్తూ ఉంటారు. ఏ పండగైనా 10 మంది కలిసి భోజనం చేసేదే కదా. అయితే ఏమవుతుందంటే ప్రత్యేక దినాల్లో ఎవరైనా అంటే వాళ్ళు ఎవరైనా పుట్టినరోజు అయింది, అప్పుడు ఎక్స్ట్రా అయినా వస్తుందేమో. కానీ అలా ఆశించి జరగదు ఇక్కడ. సహజంగానే అందరూ బాగుంటారు, అందరూ సంతోషంగా ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ యువతలు అందరూ బాగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వచ్చాయి. సో ఇట్ ఈస్ అలా ఉండదు ఇది ఇక్కడ. సో ఎవ్రీడే ఈజ్ అ ఫెస్టివల్ ఫర్ అస్. అందుకు మాకు ఆశ్చర్యం వేస్తుంది. పండుగ అనేది ఒకరోజు కాదు, బ్రతుకు ఉండడమే పండుగ. అందు గురించి ప్రతిరోజు పండగలా ఉండాలి. నేను పండగ రోజులోనే దేవుడు ఎందుకు దండం పెట్టుకోవాలి? రోజు దండం పెట్టుకోండి, రోజు మంచిగా తినండి, ఉన్న దాంట్లో ఎందుకు బాగుంది. రోజు పండుగ అండి, బ్రతుకు ఉండడమే పండుగ, మంచిగా ఉండడమే పండుగ, పక్కవాడికి పెట్టడమే పండుగ. అది మా ఆలోచన. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఒకవేళ నిరుద్యోగం లేదా ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కి, వేరే మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయంటారు? ఐ మీన్ ఫెసిలిటీ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈజ్ అ హాస్టల్ లైక్ హాస్టల్, బట్ ఎలా ఉంటుందంటారు వారికి? ఎంతోమంది పిల్లలు సడన్గా వస్తారు, స్నానం చేసేసుకుంటారు, ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు. పొరపాటున ఉండాల్సి వస్తే మటుకు ఇక్కడ వచ్చే పిల్లలు చాలామంది ఉంటారు కాబట్టి, వాళ్ళకి దగ్గరలో రూమ్లలో ఉంటారు కాబట్టి వాళ్ళతో జత చేస్తాము. సో పొద్దున్న స్నానాలు పానాలని అక్కడ చేసుకుంటారు, ఉండడం వాడుకోవడం ఇక్కడ వాడుకుంటారు. అది జరుగుతుందండి. అది ప్రత్యేకించి వృద్ధుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు ఉంటాయి, ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ? వృద్ధులు వస్తే ఇక్కడ పెట్టుకుని చూస్తామండి. పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళని ఉండమని కూడా అడగం. వాళ్ళకి ఓపిక లేకపోతే మేమే ఉండి ఇంకా కొన్ని చోట్ల వాళ్ళకి అంత ఓపికలో నోట్లో కూడా అన్నం పెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి.
కానీ మేము ఇక్కడ వసతి ఎందుకు ఒప్పుకోము అంటే వాళ్ళకి అనారోగ్యం వచ్చి ఏమైనా జరిగితే మాకు బ్యాకప్ లేదు. అందు గురించి కానీ ఎక్కడెక్కడ వృద్ధాశ్రమాలు ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు తీసుకోవచ్చో అలాంటి ఆలోచన కలిసి చేస్తాం కానీ ఉండడానికి మటుకు పెద్దవాళ్ళు ఇబ్బంది పడతారు. ఎక్కువగా యువత అలాంటి వాళ్ళే ఎక్కువ వస్తారు ఇక్కడ. అది సార్. ఇప్పుడు అంటే ఇవాళ రేపులో మనం న్యూక్లియస్ ఫ్యామిలీస్ చూస్తున్నాం. అంటే పరిమిత కుటుంబాలు చూస్తున్నాం. ఇద్దరు లేదా ఒకరు పిల్లలు అని చెప్పేసి మనం చూస్తున్నాం. సో ఇదొక వసుదైక కుటుంబంలో భాగంగా మరి ఇక్కడ గృహం నిర్మించబడుతుంది. ఇదే సమయంలో వస్తున్న వాళ్ళు వస్తున్నారు, వండుకుంటున్నారు, తింటున్నారు, వెళుతున్నారు. సో ఎప్పుడైనా సరే ఒకవేళ అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే అటువంటి ఏమైనా కార్యక్రమాలు జరిగాయా? ఒకవేళ అటువంటి రోజులు ఉన్నాయా? ఉంటే ఏమన్నా ఒకసారి మీరు ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్‌కి చెప్పారా? వారి నుంచి సహాయం తీసుకున్నారా? అన్నది బయట నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఏమంటారు మీరు మీ స్పందన? అసలు ఏ ఒక్క రోజు అలా జరగలేదు. అంటే ఏ ఒక్క రోజు అలాంటి సిచ్యువేషన్ రాలే. ఎందుకంటే ఇది మీరు తులసి చెట్లు పెట్టుకున్నారు, మరి తులసి చెట్ల మీద ఏమైనా అయిపోతుందా? ఏం అవ్వట్లేదు కదా. అలానే ఇది మంచి చెట్టు. ఈ మంచి చెట్టు మీద ఏమైనా వాలొచ్చు, కానీ ఏం అవ్వదు దానికి. దాని ఉనికి కోల్పోదు, తన పని కోల్పోదు. వాళ్ళే అర్థం చేసుకుని వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అనేది జరగదు. రెండోది, ఇక్కడ ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా పోలీసులు అయిపోయారు. మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ నా మనిషి అయి ఉంటాడు. 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది కాబట్టి. మీరు ఏ విఆర్ఓస్కి వెళ్ళినా నా పిల్లలే ఉంటారు. మీరు ఏ రైల్వే డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ మీరు ఇంటర్వ్యూస్కి అంటారు టికెట్కి వెళ్తే ఆ కౌంటర్లో ఎవడో ఒకడు మావాడే కూర్చుని ఉంటాడు. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కదా. ఇక్కడ వచ్చి సెటిల్ అయిన పిల్లలు అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి వాళ్ళు సహజంగా కాపాడేసుకుంటారు. ఇది మానవ నైజం, మానవ సహజమైన క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా. ఎందుకంటే మనం కూడా మానవులేం కాబట్టి, అందరి ఇల్లులో మనం కూడా ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మానవుడి కోరికలు అపరిమితాలు, మరి సహజమైన కోరికలు, కొన్ని అనుకున్న కోరికలు, టార్గెటెడ్ కోరికలు కూడా ఉంటాయి. అంటే సేవా కార్యక్రమం నుంచి చాలామంది రాజకీయాల్లోకి వెళ్ళాలని, రాజకీయాల నుంచి సేవా కార్యక్రమం రావాలని అటు నుంచి ఇటు నుంచి అటు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు మరి సూర్యప్రకాష్ గారిది ఇది రాజకీయ కోరిక, లేదా సామాజిక కోరిక, లేకపోతే ఫిలాంథ్రపిస్ట్ అంటే మనుషులందరూ నా బంధువులే అన్న కాన్సెప్టా అన్నది ఒక మెయిన్ క్వశ్చన్ అడుగుతున్నాం అండి. మీ యొక్క స్పందన ఎలా ఉందండి? ఏం చేయబోతున్నారు రానున్న కాలంలో? ఇది అసలు మేము సూర్యప్రకాష్ చిన్నప్పుడు ఇలా నా 2.5 ఏళ్ళప్పుడు మీరు నల్లకుంటలో నన్ను చూసుంటే అప్పుడు ఎలానో ఇప్పుడు ఇలానే ఉన్నానండి. అందరూ బాగుండాలని ఒకే ఒక ఆలోచన. మీరు యాజ్ బండారు ప్రసాద్ గారు వచ్చారు కదా, నేను ఒకలాగా, లేకపోతే ఇంకో ఆయన సార్ వచ్చారు కదా, ఒకలా అలా ఉండదు. మేము ఎప్పుడు మారలేదు, ఎప్పుడు ఇలానే ఉన్నాను సార్. చిన్నప్పుడు కూడా ఇలానే ఇచ్చేసేవాడిని. ఇప్పుడు ఎవరు వచ్చి ఇప్పుడు అదే ఇష్టం. అంటే నా దగ్గర ఉన్నది బేషరతుగా నాది అన్నదల్లా మీదండి. చివరి క్వశ్చన్ అండి, ఇందాక నుంచి అడుగుదాం ఉంది. ఇప్పుడు అక్షయ పాత్ర అనేది మీకు తెలిసిందే. సో అక్షయ అంటే క్షయం కానిది, ఎంత తిన్నా ఎంత కోరుకున్నా ఇస్తూ ఉంటుంది, తినబెడుతూ ఉంటుంది. మరి అక్షయ పాత్రలు ఏమైనా ఉన్నాయా అందరి ఇంట్లో అన్నది ప్రశ్న. అంటే ఎలా కొనసాగుతుంది, డైలీ మెయింటెనెన్స్ ఎలా కొనసాగుతుంది అన్నది అందరికీ తెలియాలని నేను కోరుకుంటున్నాను. మీరు చెప్తారు. ఏ రోజు బియ్యం లేకుండా లేదండి. ఏ రోజు మన అది ఇది ఒక డివైన్ కనెక్ట్ ఉంటుందండి. అతను ఎలా జరుగుతుందో మాకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ మన గ్యాస్ ఇరాన్ వార్ మూలాన గ్యాస్ మాకు ఆగిపోయింది. కోటేషన్ చెప్పేసి యూఎస్ఏ నుంచి ఆయన ఏం ఆలోచించాడో మాకు అన్ని గ్యాస్ కుక్కర్లు, ఎలక్ట్రానిక్ ఇండక్షన్ స్టవ్లు ఇవన్నీ పంపించాడు. వారం అంటే అలా వార్ డిక్లేర్ అవ్వగానే మాకు అమెజాన్ దేంట్లో పెట్టి పంపించాడు. అతను ఎవరెవరు తెలియదు. ఇంతవరకు ఆయన కోటేషన్ అతన్ని మన లైఫ్లో చూడలేదు. కానీ ఆయనకి మాకు తెలుసు అని తెలుసు మాకు. ఇదివరకు కూడా సూయింగ్ మెషిన్స్ అలా ఇచ్చేవాడు ఆయన. ఆయన అనుకున్నాడు పంపించాడు. మేము కరెక్ట్ టైం అనమాట. మా దగ్గర గ్యాస్ లేదు కానీ ఆగలేదే. కానీ 1,400 రూపాయలు కరెంట్ వచ్చేది, ఇవాళ 15,000 కడుతున్నాను ఎలక్ట్రిసిటీ బిల్లు. ఇట్స్ ఓకే. అంటే ఇది ఖర్చు మారింది, గ్యాస్ నుంచి ఎలక్ట్రిసిటీకి మారింది. కానీ వీ ఫౌండ్ అవర్ బ్యాలెన్స్. అలాగే ఏదో ఒక బ్యాలెన్స్ అవుతుందండి. ఏ మంచి పని ఆగదండి. మంచి పని ఆగదు కాబట్టే మంచి పని చేయాలి. మంచి పని ఆగదండి. అది ఎలా అవుతుంది అంతే. అది దానికి కంగారు అక్కర్లే. నమ్మకం, నీ నమ్మకే నీ ఆయుధం. అంటే నీ చేసే పని ఎలాంటిదో దాన్ని బట్టి పని నడుస్తాయండి. చేసే పని అంత అందమైన కార్యక్రమం అది. మీకే నాకేనా ఇప్పుడు నేను ఇన్నాళ్ళు వచ్చినా అక్కడ కూర్చునిగా నేను ప్రసాద్ గారు ఆనందిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది వాస్తవం కదా. గుడికి టైం ఉంటుంది, చర్చికి టైం ఉంటుంది, మస్జిద్కి టైం ఉంటుంది, గురుద్వారాకి టైం ఉంటుంది. దీనికి టైం లేదండి. అంటే ఏంటి అన్నిటికంటే అన్నిటికంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఉంది. నేను ఎవరితో అడిగినా ఏం చెప్తాను, గుడి కట్టకపోయినా పర్వాలేదు. ఈ రోజుల్లో ఎన్నో గుళ్ళు ఉన్నాయి. చర్చిలు లేకపోయినా పర్వాలేదు, మస్జిద్ లేకపోయినా పర్వాలేదు, గురుద్వారా లేక కానీ అందరిలో ఉండాలి. ఎందుకంటే వాడికి ఆకలేస్తే గుప్పుడు అన్నం అందుతుంది బేషరతుగా. అందుగురించి వీధిన ఉండాలండి ఇది.
నడుస్తుంది. మరి ఇప్పుడు డాక్టర్ సూర్యప్రకాష్ అని నేను ఒక్కడిని మాత్రమే ఇటువంటి సంస్థ నడుపుతున్నాను. సో నాలాగా 100 మంది మారాలి, నాలాగా 10,000 మంది మారాలి. సో భారతదేశం అంతా వారితో నిండాలి అన్న కోరికలు ఏమైనా ఉన్నాయా? మీరిచ్చే మెసేజ్ ఏంటంటారు? ఆల్రెడీ ఇది స్ప్రెడ్ అయిపోతుందండి ఇది. ఇప్పుడు జర్మనీకి వెళ్ళాము. జర్మనీ వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ ఇట్ ఇన్ ఆఫ్రికా అండ్ బ్రెజిల్‌లో అట్లాగా. వైజాగ్‌లో ఎలా స్టార్ట్ అయిందో హైదరాబాద్ నా లెక్క ప్రకారం 20, 30 కల్లా ఒక 30 ఇలా ఉంటాయని నా నమ్మకం. అట్‌లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో. అందు గురించి ఇది ఆగే పని కాదు. నడుస్తూనే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు పుంజుకుంటారు. పేర్లు మారుతాయి తప్ప మీరు పేర్లు మారుతా ఆకలేస్తే అన్నం పెట్టాలనే ఆలోచన భారతీయతలోనే ఉందండి. భారతదేశంలో అణువులో మనం ఏదో పండగ పేరుతోనో ఏదో పేరుతో 10 మందికి పెడతాం. కానీ రోజువారీ పెట్టేది ఇదొక్కటే. అంటే ఎలాంటి లెక్కలు లేకుండా సహజంగా అందజేస్తోంది. ఇది అందు గురించి దీన్ని తెలుసుకోండి. మరి కొంతమంది కూడా సొసైటీలో ఉన్నారు. అడుక్కొని తినే ఆ క్రమంలో ఉన్నారు. ప్లస్ భిక్షాటనే వారికి ప్రధాన ధ్యేయం. సో వారు ఇటువంటి అందరి ఇళ్ళకి రాలేరు. అందరి గృహంలోకి రాలేరు. ఒకవేళ అటువంటి ఒకళ్ళు ఉంటే వాళ్ళకి మీరెలా హెల్ప్ చేస్తారంటారు? ఈ ఏరియాలో 3 కిలోమీటర్లు ఒక్క బెగ్గరని చూపించండి. ఒక్కరు లేరు ఇక్కడ. ఒక్కరు లేరు. ఎందుకు? ఇక్కడికి వచ్చి వండుకునేవారు వాళ్ళు. వాళ్ళకి బట్టలు పెట్టి శుభ్రంగా వాళ్ళకి ఎలా అలవాటు అయిపోయిందంటే పని చేసుకోవడం అలవాటు అయిపోయింది. శుభ్రంగా రాజాలా వచ్చి వాళ్ళు ఇక్కడ మీరు ఒక్క బెగ్గర కనిపించరు ఏరియాలో. అంటే ఏంటి? వాళ్ళకి అవకాశం లేక అడుగుతున్నారు తప్ప మీరు అవకాశం ఇచ్చి వాళ్ళ కిచెన్ డోర్స్ ఓపెన్ చేయండి. మీకు బెగ్గరే కనిపించదు. ఇది మనం తయారు చేసాం వీళ్ళందరినీ. మన స్వార్థం మూలానే అవన్నీ తయారయ్యాయి. ఇప్పుడు ఇది వైరల్‌గా క్వెషన్ అనుకోండి. వైరల్‌గా అవ్వాలని అడగటం లేదు. కానీ ఇక్కడ అన్నం పెట్టి కేవలం వారికి పంపడం ద్వారా వారు పని చేయకుండా సోమరిపోతుల్లాగా ఎందుకు మారారు అన్నది ప్రశ్న. ఇది అందుగురించి అందరూ వీళ్ళు అర్థం చేసుకోవాలి. అందరెళ్ళి వచ్చిన వాళ్ళందరూ రాజులండి. నా కింగ్స్ అనమాట వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు సొంత ఇంటికి వచ్చినట్టు వస్తున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళకి వాళ్ళ లక్ష్యం తెలుసు. వాళ్ళే తింటున్నారు. వాళ్ళే వాళ్ళ సామాన్లు కడుక్కుని వెళ్తున్నారు. వీళ్ళకి తెలుసు ఇది నన్ను అడగకుండా నేను నా కులం అడగకుండా నా మతం అడగకుండా డబ్బు అడగకుండా చేస్తున్నామంటే నా బాగోలు గురించి చేస్తున్నారు. నేను చదవాలి అని ఇక్కడ అందరూ ఇప్పుడు రాజలింగం గౌడ్ ఇట్క్యాల భాస్కర్ మెదక్ డిస్ట్రిక్ట్ జామ్లా ఖమ్మం మాధవి బెల్లారి అలాగ నాకు 1,00,000 మంది ఉన్నారు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు. అంటే సెటిల్ అయ్యి 10 మందికి చేస్తున్న వాళ్ళు. సో ఇది అయిపోయింది. అంటే ఆ ఫేస్ అయిపోయింది. ఆ ఆలోచన అక్కర్లే. అందరిలోకి వచ్చిన వాళ్ళు ఇంకా పైకి వస్తారు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యానికి ఈజీ. ఎందుకంటే ఎక్కడైతే ప్రభుత్వం ఆగుతుందో అక్కడ మేము ఉన్నాము. ఎక్కడైతే కుటుంబం ఆగుతుందో అక్కడ ఉన్నాం మేము. ఆగిన బండిని కంటిన్యూటీగా జీవితం నడపడానికి ఇలాంటి ఆలోచనలు చాలా అవసరం. శ్వాస ఆగకూడదు. నాకు ఎవరు లేరు అనే భావన ఎవరు ఉండకూడదు. నేను ఉన్నాను అనే వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు పాపులర్ యాక్టర్స్ విజయ్, పాపులర్ యాక్టర్ పవన్ అలా ఎవరైనా ఆలోచిస్తే ఇది ఆలోచించమనండి. ఇలాంటి ఆలోచించి వాళ్ళ ఏరియాలో పెట్టేటట్టు చేసుకోమనండి. నేను ఈ మంచి పని చేస్తున్నాను మీరు కూడా చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమన్నా ఒక అడ్వైస్ ఇచ్చే అవకాశం ఉందా? వాళ్ళ సలహా లేకపోతే ఒక హెల్ప్ తీసుకునే అవకాశం ఉందా? ఏం చెప్తారు ఆయనకి? రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి వ్యక్తికి నేను తెలియదన్నది అబద్ధం. నేను అంటే నా పని తెలియలేని అబద్ధం. 100% మీరు కేటీఆర్కి తెలుసు, కేసీఆర్కి తెలుసు, దాని పేరేంటి ఇంకో ఆయన పొడుగ్గా ఉంటాడు ఆయన హరీష్ రావు గారికి వీళ్ళందరినీ వెళ్ళి డాక్టర్ ప్రకాష్ అందరిలో అని చెప్పండి. నాకంటే ఎక్కువ చెప్తారు. వాళ్ళందరికీ తెలుసండి. ఇది సమాజానికి సమాధానం ఇచ్చామని తెలుసు. కానీ మేము చేయాలంటారు. మేము ఎంతకాలం చేస్తాము? ప్రభుత్వాలు చేపట్టాలి. ఆలోచన ఇలా ఉండాలి. పంచుకునేటట్టు చేయాలి. దాన్ని ఇన్స్టిట్యూషన్ చేయడం వల్ల తప్పులు జరుగుతాయి. ఇది ఎవరికి వాళ్ళు ఆహారం అనేది ఎవరు వాళ్ళు తెలియాలి. ఇది ఎవరికైనా తెలియదు అంటే మటుకు అబద్ధం అండి. ఎందుకంటే నేను చేస్తుంది 20 సంవత్సరాల నుంచి. మీ మీడియా వాళ్ళు ఎప్పుడు నా గురించి పబ్లిష్ చేస్తూనే ఉన్నారు. మంచి అనేది వాళ్ళు వింటున్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒక్కటేంటంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అంటే దీన్ని ఏ విధంగా నడుపుతున్నాను కూడా తెలుసు వాళ్ళకి. అంటే నాది ఒక్కటే కాదు కదా. ఇలా నాకు 105 లైబ్రరీలు ఉన్నాయి. నేను స్త్రీల ఆరోగ్యం గురించి నేను పోరాడుతున్నాను. నేను స్త్రీల ఆరోగ్యం గురించి పనిచేస్తున్నాను. ఒక 33 లక్షల ఆడవాళ్ళకి మనం అందుబాటులో ఉన్నాం. గర్భసంచి ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఇది వన్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్, మాది కోర్ యాక్టివిటీ. అందు గురించి ఇది తెలీదు అన్నది అబద్ధం. అది అందుకే అందరికీ తెలుసండి. అంటే మీరు అన్నారు కాబట్టి ఆ మాట వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు పెద్దలు పొలిటీషియన్స్ ఎవరున్నా రండి. సామాన్యుల కింద
మినిస్టర్ కింద కాదు, ఎందుకంటే భయం వేస్తుంది, వాళ్ళంతా బెటాలియన్లా ఉంటుంది కదా వాళ్ళది. అట్లా కాకుండా ఒక సామాన్యుడి కింద వచ్చి మాతో కలవండి. మేము అతి సామాన్యులు. త్యాగాలు చేశారా మీరు? ఏమైనా త్యాగం చేసి నా ఇష్టం కొద్ది చేస్తే త్యాగాలు అవుతాయి. ఇష్టం కొద్ది చేశాను కదా త్యాగం. ఒక మంచి పని చేసేటప్పుడు కొన్ని త్యాగాలు ఆటోమేటిక్గా అంటే ఏమంటారు కదా. నేను నేను నా పరిధిలో ఎవరైనా ఆకలితో ఉంటే చాలా ఇబ్బంది పడతాను. దానికి నేను సమాధానం చెప్పుకుంటున్నాను. ఇది నా ఇష్టం, నా డబ్బు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను, నా ఆలోచన, నా జీవితాన్ని, దానికి త్యాగం ఎలా అవుతుంది? లేదండి, నేను నచ్చి ఇష్టపడుతూ చేస్తున్నాను. నా ఆస్తులన్నీ ఇచ్చేసాను. నేను ఐ డెంట్ కీప్ ఎనీథింగ్, ఐ కేవ్ అవే. ఎప్పుడు కూడా ఎందుకుంటున్నా, నాకు అక్కర్లేదు. మీరు బాగుండడమే నాకు కావాలి, మీరు సంతోషంగా ఉండడమే కావాలి. భారతీయుడు దాల్చకూడదు, కష్టపడాలి, తినాలి, ఇది మన ఆలోచన. కానీ రండి, మీరు ఆ మాట ఇంతవరకు ఎవరు నన్ను అడగలేదు, మీరు అలా పేర్లు ఎత్తారు కాబట్టి డెఫినెట్గా అందరినీ రమ్మంటాను. అందరి ఇల్లు అందరిది, ఆయనది కూడా, రేవంత్ రెడ్డి గారిది కూడా ఇల్లే, ఇది అందరి ఇల్లు ఇది. నా పేరు జీఎస్ ప్రసాద్. నేను ఈ కాలనీలో 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. ఈ కాలనీలో పెట్టి 20 ఏళ్ళు అయింది. కానీ ఈ మధ్య బాగా పాపులర్ అయింది బాగా. ఎందుకంటే అంతకుముందు ఉండేది కానీ అప్పుడు మేము సర్వీస్లో ఉండటంతో వచ్చి చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఏంటంటే ఇది ఒక వ్యాపకంగా వచ్చి రోజు ఆయన కలవటం, ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు అందులో ఏంటంటే 20 ఏళ్ళ సందర్భంగా రోజు ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే సమాజంలో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, అంటే రైతుల సమస్యలు, చదువుకునే వాళ్ళ సమస్యలు, టీచర్ల సమస్యలు, ఇట్లా రకరకాల వాటి మీద, అంటే వ్యాసంగం రచయితలు వాళ్ళు కూర్చొని కొంతసేపు మాట్లాడుకోవటం, వాళ్ళకి ఏమన్నా ఇది ఉంటే, అది ఏమన్నా అంటే అవకాశం ఉంటే ఇక్కడ అన్ని పరిష్కారాలకి మార్గాలు చూసే విధంగా నేను తయారు చేస్తున్నారు. అది చాలా మంచి కాన్సెప్ట్. నేను దానికి సపోర్ట్ చేస్తున్నాను ఫుల్గా. అందుకే రోజు వీలైనంత వరకు వస్తున్నాను. రైట్, అందరి ఇంట్లో మరి కొంత సేద తీరుతూ, అదేవిధంగా కొంత షెల్టర్ తీసుకుంటూ తన మరి ఉద్యోగ ఆ యొక్క పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రిపేర్ అవుతున్నట్లుగా ఉంది మనకు తెలిసి. నరేష్ను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నరేష్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే ప్రిపేర్ అవుతున్నారా? ఇవన్నీ చూస్తే ప్రిపరేషన్లా ఉంది. ఎస్ సార్, నేను సిద్దిపేట డిస్టిక్ నుంచి వచ్చాను సార్. జగదేవ్పూర్ మండల్, గొల్లపల్లి విలేజ్ సార్. నేను గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్నాను. నేను గత 1.5 year నుంచి ఇక్కడికి ఓపెన్ హౌస్కి వస్తున్నాను. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ సార్ చెప్పే విషయాలు కానీ, మేము కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎప్పుడు ఒక డిప్రెషన్గా ఉంటాం సార్. ఎందుకంటే మా సిలబస్ కానీ అలా ఉంటుంది. మేము ప్రిపరేషన్ చేసేయడం ఎక్కువ గంటలు ప్రిపేర్ అవుతూ ఉంటాము. బట్ సార్ వచ్చి చాలా మోటివేట్ చేస్తాడు సార్. అదేవిధంగా ఇక్కడే తింటాం, మేము ఇక్కడే చదువుకుంటాం, మంచి వాతావరణం ఉంది. ఇది నాకు ఒక మంచి అదృశ్యం అని అనుకుంటున్నాను. ఇక్కడికి చాలామంది వస్తుంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళు కూడా వస్తుంటారు సార్. ఇది ముఖ్యంగానైతే ఇప్పుడైతే ఎక్కువ యూజ్ చేసుకుంటుంది యువకులు సార్, యాస్పిరెంట్స్, కాంపిటేటివ్ యాస్పిరెంట్స్. ఇప్పుడు మరి చిక్కడపల్లి లైబ్రరీ ఉంది. సో లైబ్రరీ సెంటర్ దగ్గర కూడా ఫుడ్ ఏర్పాటు ఉంది, అంటే రూపాయల ప్రభుత్వ భోజనం ఏర్పాటు ఉంది. నెక్స్ట్ మనకి సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంది. సో అక్కడ కూడా ప్రిపేర్ కొంతమంది అవుతున్నారు. సో ఇక్కడే ఎందుకని ప్రిఫర్ చేసుకున్నారు మీరు? యాక్చువల్లీ ఓపెన్ హౌస్ అంటే నేను ఫస్ట్ ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంతకు రెంట్ కట్టి కూడా రూమ్లో భయపడేవాడిని సార్. రూమ్ ఓనర్స్ విసికించే వాళ్ళు, వాళ్ళ ఆధీనంలో ఉండేవాళ్ళం సార్ మేము రెంట్ కట్టేసి కూడా. బట్ ఓపెన్ హౌస్కి వస్తే మా ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది సార్. మా సొంతం ఇంట్లో అయితే ఎలా ఉంటుందో, ఎంత ధైర్యంగా ఉంటామో, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటామో, నాది అన్న ఫీలింగ్ ఎలా ఉంటుందో ఓపెన్ హౌస్లో ఆ ఫీలింగ్ ఉంటుంది సార్. మెయిన్ థింగ్, నేను ఆ ఫీలింగ్ కోసమే ఇక్కడ ఉంటున్నాను. లేకపోతే నాకు కూడా తెలుసు సార్, సెంట్రల్ లైబ్రరీ తెలుసు, చిక్కడపల్లి లైబ్రరీ తెలుసు. ఇక్కడ ఒక ఆత్మవిశ్వాసంతో చదువుకోవడం, ఇంకా చదువుకుంటే ఇంకా మంచిగా తీసుకోగలుగుతాం సార్. ఇప్పుడు గివ్ అండ్ టేక్ పాలసీ ఒకటి ఉంది మనకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. మీరు కొంత సేవ తీసుకున్నప్పుడు కొంత సేవ మీరు సొసైటీకి చేయండి అని. రేపొద్దున మీరు ఏం చేయబోతున్నారు, ఎలా డిసైడ్ అవుతున్నారు? సార్ యాక్చువల్లీ నా గోల్ గ్రూప్ 1 ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్. నేను కంపల్సరీ జాబ్ కొట్టిన తర్వాత, జాబ్ సాధించిన తర్వాత
నాలాంటి కొంతమంది విద్యార్థులకు ఇంకా నేను కొన్ని సమస్యలు చూస్తున్నాను సమాజంలో. వాళ్ళకి 100% నేను సేవ చేస్తాను సార్. నా ఉద్యోగ పరంగానైతే చాలా వరకు నేను సేవ చేయగలుగుతాను. ఇటు అందరి ఇల్లు ఓపెన్ హౌస్లో మరొక మరి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న మరొక హుస్సేన్ కూడా మనతో ఉన్నారు. సో హుస్సేన్ మరి యొక్క అభిప్రాయాలను పంచుకుంటారు. సో హుస్సేన్ గారు నమస్తే. ఇప్పుడు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, దేనికి ప్రిపేర్ అవుతున్నారు మీరు? నా పేరు హుసేన్ సార్. నేను మహబూబాద్ నుంచి వచ్చాను. 1 ఇయర్ దాకా అవుతుంది దగ్గర దగ్గర. నేను ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నాను. సెంట్రల్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నాను. ఈ రైల్వే అండ్ ఎస్ఎస్సి, సీజీఎల్, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్కి. ఈడ ఓపెన్ హౌస్ మాకు ముందు నుంచి తెలుసు సార్. అది మా కజిన్ వాళ్ళు కూడా ఈడ ఉన్నారు. సో వాళ్ళు చెప్పారు కానీ అప్పుడు నేను రాలేదు. సో మా ఫ్రెండ్స్ కూడా ఈడ ఉండి మీరు ఈడ వచ్చేయండి అని అంటే నేను ఈడ వచ్చి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. సో ఇది మనం అయితే ఎట్లయితే ఇంట్లో ఏ ఖర్చు లేకుండా మన ఇంట్లో ఎట్లా ఉంటామో అలాగనే ఉంటుంది. అవేర్నెస్ కూడా బాగుంటుంది సార్ ఈడ. అండ్ మన కొలీగ్స్ అంటే మన ఫ్రెండ్స్ ఏదైనా షేరింగ్ ఇవన్నీ కూడా పర్లేదు. ఇంకోటి ఏంటంటే మాకు సార్ ఏం కావాలన్నా బుక్స్ కానీ ఫుడ్ కానీ ఏం కావాలన్నా మాకు మంచిగా అవైలబుల్గా ఉండి చూసుకుంటున్నారు. అండ్ ఇలా చూసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇలా మనం బయట పోయి ఖర్చు చేయడం కంటే ఈడ మనం చదివి జాబ్ కొట్టుకొని వెళ్ళిపోదాం అనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళైతే బాగుంటుంది ఈడ వచ్చి చదువుకోవడానికి. అండ్ చాలామంది వస్తుంటారు, దగ్గర దగ్గర డైలీ 150 to 200 మెంబర్స్ దాకా వస్తుంటారు. అండ్ ఈ ఫెసిలిటీ అయితే మాకు చాలా బాగుంది. ఈడ మాకు ఏ పుస్తకం ఉన్నా కూడా తినడానికి ఎప్పుడు ఏ టైం అనేది రిస్ట్రిక్షన్ లేకుండా మంచిగా చదువుకోవడానికి అయితే తినడానికి అయితే 24 గంటలు మాకు అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు పే బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ మీరు సర్వీస్ తీసుకుంటున్నారు. రేపొద్దున మీరు జాబ్ చేసిన తర్వాత మరి ఎటువంటి సర్వీస్ని సొసైటీకి అందిద్దామని లక్ష్యంగా తీసుకున్నారు? అంటే నేను ప్రజెంట్ అయితే ఏం అనుకోలేదు సార్. సో ఒకవేళ నాకు జాబ్ వచ్చిందనుకో నేను కూడా ఇలా ఒక 10 మందిని హెల్ప్ చేద్దామని అనుకుంటాను. అది ఏ విధంగా చేస్తానో మేము సార్ దగ్గరనే కొంచెం నేర్చుకుందాం అనుకుంటున్నాం సార్. ఇంకా కొంచెం నేర్చుకున్నాను, ఇంకా కొంచెం నేర్చుకుని ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను దాన్ని కూడా. దట్ ఇస్ ట్రై చేస్తున్నారు. ఎస్, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎలా ఉంది, ఏమి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు? హాయ్, నా పేరు హరీష్. నేను సూర్యాపేట నుంచి వచ్చాను. నేను తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ నాకు ఓపెన్ హౌస్ తెలిసి ఒక 2 ఇయర్స్ అయింది. నేను ఇక్కడికి వచ్చి 1.5 ఇయర్ అవుతుంది. ఇంకా ఇక్కడ పరిస్థితులు అయితే ఫుడ్ కానీ ఇక్కడ ఎడ్యుకేషన్గా అంటే లైబ్రరీ టైప్లా. ఫుడ్ అంటే అన్నీ అవైలబుల్ ఉంటాయి మ్యాక్సిమం. కుక్ చేసుకుని తినొచ్చు, అన్నీ మన ఇంట్లో ఉన్నట్టే ఉండొచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. అంటే వేరే విధంగా ఎవరు క్వశ్చన్ చేయడానికి ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు, మీ ఇంట్లో ఉన్నట్టు ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. లాభాపేక్ష అన్న పదం లేనే లేదు, కేవలం సేవ చేస్తాను, సేవపై ఇది అంతా నడుస్తుంది. సో పట్టెడు అన్నం పెట్టిన వాడే మరి ఆదుకున్నవాడు. సో పట్టెడు అన్నం లేక ఎంతోమంది బయట ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఈ అన్నం అన్నది మరి కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది. మరి అదేవిధంగా వృద్ధులకు కానీ లేకపోతే ఇక్కడికి ఉద్యోగార్థులుగా వచ్చేవారికి మరి పట్టెడు అన్నం కూడా దొరకని పరిస్థితి, అన్నం కూడా అమ్ముకుంటున్న పరిస్థితి హైదరాబాద్లో ఉన్న పరిస్థితి. సో వాటిని కాదని సో మన అందరి ఇంటికి మీరు వస్తే ఇక్కడ పిడికిడి అన్నం మేము ఏర్పాటు చేస్తాం. సో మీకు కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇదే అందరి ఇల్లు అంటూ కూడా మనకు చూపిస్తున్నారు. సో ఈ అందరి అంటే ఆకలితో ఎవరు ఉండకూడదు అనేది కాన్సెప్ట్. సో ఆకలితో ఉన్న కడుపు నిండడానికి ఎలాంటి షరతులు, పరిమితులు, నిబంధనలు ఉండకూడదని ఈ ఇంటిని 2006 జూన్ 15న స్థాపించడం జరిగింది. అంటే 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 2026 జూన్ 15 నాటికి 20 వసంతాలు పూర్తి చేసుకుంది అందరి ఇల్లు. సో మొత్తం మీద ఈ అందరి ఇంటికి అందరూ రావాల్సిందే. అందరూ రండి వచ్చి మీరు మాతో పాటు మీ యొక్క కోరికలను పంచుకోండి, మీ యొక్క ఏవైతే ఆశలు ఉన్నాయో నెరవేర్చుకోండి. సో ఆకలి అన్నది అడ్డు కాకూడదు. మీ ఆశయాలు నిండాలంటే, మీ ఆశయాలు పండాలి అంటే సో ఆకలి అన్నది ఒక అడ్డు కాకూడదు. ఆ ఆకలిని ఇక తీర్చే ప్రయత్నం చేస్తుంది అందరి ఇల్లు అంటూ కూడా డాక్టర్ వింజమూరి సూర్యప్రకాష్ గారు ఈ యొక్క అందరి ఇల్లు నిర్వాహకులు చెప్తున్నమాట. కెమెరామెన్ నరేష్తో దుర్గా, అందరి ఇంటి నుంచి.